హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనం ఒకేసారి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేసినప్పుడు వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది, అసలు మనం ఏవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, సో వీటి గురించి మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి రేపటి నుంచి అంటే అక్టోబర్ 14 నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. మీరు ఒకేసారి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది మీరు మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనకి ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో వీటి పక్కన మనకి డిస్ట్రిక్ట్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్లో ఆల్ ఉంటుంది. సో వాటి తర్వాత మొత్తం మనకి 13 జిల్లాల పేర్లు ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తే మీకు మన స్టేట్లో ఉన్న మొత్తం అన్ని కాలేజీలు కనిపిస్తాయి. లేదా మీరు ఒక జిల్లా సెలెక్ట్ చేసుకుంటే కేవలం మా జిల్లాలో ఉన్న కాలేజీలు మాత్రం కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, సో మీకు ఈజీ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఒక జిల్లా సెలెక్ట్ చేసుకోండి. ఆ జిల్లా సెలెక్ట్ చేసుకొని ఆ జిల్లాలో మొత్తం ఎన్ని కాలేజీలను చెక్ చేసుకోండి. ఇలా మీరు మొత్తం 13 జిల్లాలకు సంబంధించి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుని వాటిలో మీకు ఏదైతే నచ్చిందో మీరు అది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ పక్కన లిస్ట్ కనిపిస్తుంది అనమాట. మనకి ఈ లిస్ట్లో ఆ జిల్లాలో మొత్తం ఎన్ని బీ ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఫార్మ్ డి కాలేజీలు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ కోడ్ దగ్గర పిహెచ్బి ఉంటే అది బీ ఫార్మసీ, పీడీబీ ఉంటే ఫార్మ్ డి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, బీటీబీ ఉంటే బయోటెక్నాలజీ, ఎఫ్డిబి ఉంటే ఫుడ్ టెక్నాలజీ, ఎఫ్ఈబి ఉంటే ఫుడ్ ఇంజనీరింగ్, ఏఈబి ఉంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఆ కోర్స్ కూడా జాగ్రత్త చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్లోనే ప్లస్ మార్క్ ఉంటుందన్నమాట. మీరు ఆ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే సో మనకి పక్కనే ఆ కాలేజ్ యాడ్ అవుతుంది. ఇలా మీరు మొత్తం ఎన్ని కాలేజీలను సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అనేది గవర్నమెంట్ ప్రైవేట్ ఎలా తెలుసుకోవాలంటే మనకి ఇక్కడే ఇస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మనకి రెడ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్లో ఉంటే అది గవర్నమెంట్ అనమాట, వైట్లో ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట, గ్రీన్ ఉంటే అది ప్రైవేట్ కాలేజీ, ఇంకా అలానే ఎల్లో ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ మనకి ఎస్ఎఫ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో మనకి ఎస్ఎఫ్ అంటే కూడా గవర్నమెంట్ కాలేజీ అనమాట. సో ఎస్ఎఫ్ అంటే అది సెల్ఫ్ ఫైనాన్స్ ఎందుకు వస్తుంది అంటే, మీకు ఏదైతే గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తుందో అదే అమౌంట్ అక్కడ కాలేజ్ రన్ చేస్తారు. అదే కానీ మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనకి ఈ లిస్ట్లో గవర్నమెంట్ ఉన్న అంటే ఆరెంజ్ కలర్ ఉన్నా లేదా వైట్ కలర్ ఎస్ఎఫ్ ఉన్న రెండు ఒకటే అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మ్యాక్సిమం మన స్టేట్లో ఫార్మసీ కాలేజ్ సంబంధించి అన్నీ మనకి ఎస్ఎఫ్లో ఉంటుంది. అలానే అది ప్రైవేట్ కాలేజ్ కాదనమాట, అది కూడా మనకి గవర్నమెంట్ బ్రాంచే. సో గవర్నమెంట్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకి ఫార్మసీ బ్రాంచ్ కూడా ఉంటుంది, ఎక్సెప్ట్ జేఎన్టీయూ అనంతపురం. సో ఇక్కడ అనంతపురంలో ఎలా అంటే, సో యూనివర్సిటీకి 2 కిలోమీటర్స్ దూరంలో ఫార్మసీ కాలేజ్ ఉంటుంది. కానీ మిగతా అన్ని చోట్ల ఎక్కడైతే యూనివర్సిటీ ఉంటుందో అక్కడే ఫార్మసీ కాలేజ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది గవర్నమెంటా, ప్రైవేట్ యూనివర్సిటీ జాగ్రత్త చెక్ చేసుకోండి. కానీ మీరు ఒకేసారి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ కావచ్చు, ఆ కోర్స్ కావచ్చు, అది మీ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టుమారో మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారో, సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డితో పాటు BSc నర్సింగ్, BPT కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కూడా కింద ఆఫర్ చేస్తున్నారు. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డి కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.